అభివృద్ధికి దోహదం చేసేలా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఇసుకను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వానికి పెద్దగా రాబడి లేకపోయినా కేవలం సీనరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు లాంటివి మాత్రమే వసూలు చేసేలా జీవో తీసుకొచ్చింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇందులో ఉన్న లోపాలను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు రంగంలోకి దిగారు. అప్పుడే లక్షల రూపాయలు వెనకేసుకోవడం ప్రారంభించారు. ఏపీలో అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కిస్తామని ఎన్నికల వేళ ప్రకటించిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధానంగా నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక విషయంలో సామాన్య ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 2019-2021లో తీసుకొచ్చిన ఇసుక విధానాలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఉపసంహరించింది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం 2024ను అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, తక్షణం ప్రజల అవసరాలు తీర్చేలా, ఉపాధికి ఊతమిచ్చేలా ఇప్పటికే నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్న శాండును ప్రజలకు సరఫరా చేయాలంటూ అందుకు అవసరమైన ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వానికి ఎలాంటి రాబడి లేకపోయినా కేవలం సీనరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుని ఇసుక అందచేయాలని జీవోలో ప్రస్తావించింది ప్రభుత్వం. ఇందుకోసం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది. కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే తీసుకోనున్నారు. ఏ రోజుకు ఆ రోజు ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయన్న వివరాలు వెల్లడించేలా పారదర్శక విధానం అమలు చేసేలా ఆదేశాలిచ్చారు. అలాగే నిర్వహణ ఖర్చులు, ఫీజులు కలిపి ఆయా నిల్వ కేంద్రాల్లో టన్ను ఇసుక ధర ఎంతనేది జిల్లా స్థాయి కమిటీ ఖరారు చేయనుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం చూస్తే రోజుకు ఒకరికి 20 టన్నుల ఇసుక మాత్రమే ఇస్తారు. ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన వాహనాలు పంపుతారు. ఇందుకోసం నిల్వ కేంద్రాల్లో ఇసుక కొనుగోలుదారుల ఆధారు, సెల్ నెంబరు, ఇంటి చిరునామాతో పాటు రవాణా వాహనం నంబర్ తప్పనిసరిగా నమోదు చేస్తారు. అయితే ఇక్కడే కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిర్మాణ అవసరాలకు మించి ఇసుక నిల్వ చేసినా, తిరిగి అమ్మినా, మరే ఇతర అవసరాలకు ఉపయోగించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా చట్టపరంగా క్రిమినల్ కేసులు పెడతారు, జరిమానాలు విధిస్తారు. ఉచిత ఇసుక కేంద్రాలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. సాయంత్రం వరకు ఎంత ఇసుక అమ్మింది, ఎంత స్టాక్ మిగిలి ఉందన్న విషయాన్ని గనుల శాఖ వెబ్సైట్లో రాత్రి 8 గంటల వరకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇసుక నిల్వ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, లారీలకు జీపీఎస్ అమర్చి అవి ఎక్కడకు వెళుతున్నాయన్నది ట్రాక్ చేయడం లాంటివి చేయనుంది ప్రభుత్వం. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో గనుల శాఖ డైరెక్టర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏపీలో ఉచిత ఇసుక విధానం వరకు బాగానే ఉన్నా అప్పుడే అక్రమార్కుల కన్ను దీనిపైన పడింది. ఇందులో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అప్పుడే లక్షలాది రూపాయలు దండుకోవడం మొదలుపెట్టారు కొందరు. ఎక్కడి దాకో ఎందుకు గుంటూరు జిల్లాలోని 5 స్టాక్ యార్డుల వద్ద వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయి. తాళ్లాయపాలెం, లింగాయపాలెం, మున్నంగి, కొల్లిపర, గుండిమెడ స్టాక్ యార్డుల వద్ద ఎక్కడ చూసినా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన వాహనదారుల వద్ద ఎవరెవరివో ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా తీసుకొచ్చి ఇసుక లోడు చేయాల్సిందిగా వారు కోరుతుండడం, డబ్బులు చెల్లిస్తుండటంతో వాస్తవంగా ఆయా ఆధార్ కార్డు ఉన్న వారికి నిజంగా ఇసుక అవసరం ఉందా లేదా అన్న విషయం తెలుసుకునే పరిస్థితి లేదు. ఎవరికైనా సరే రోజుకు 20 టన్నుల వరకు ఇసుక ఉచితం అనే నిబంధనే దీనికి కారణమంటున్నారు.
ఇలా లారీల్లో నింపిన ఇసుకను ఆయా అడ్రస్ల వద్దకు చేర్చి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. అవసరానికే ఇసుక ఉపయోగించమని ప్రభుత్వం చెబుతున్నా అందుకు సాక్ష్యాలు ఏంటన్నది కొందరు చెప్పే మాట. ప్రస్తుత విధానంలో స్వల్ప మార్పులతో, అంటే ఇసుక అవసరం ఉన్నవారు తాము ఏ నిర్మాణం చేపడుతున్నాము, అందుకు ఎంత ఇసుక అవసరమవుతుందన్నవి చూపించేలా ఏదైనా ప్రూఫ్లు ఉంటే వారి పేరుతో ఉండే నిర్మాణ అనుమతులు లాంటివి సైతం అప్లోడ్ చేయాలన్న నిబంధన పెడితే ఉచిత ఇసుక పక్కదారి పట్టదని, నిజమైన లబ్ధిదారుల చెంతకే చేరుతుందన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఉచిత ఇసుక విధానంలో ఉన్న స్వల్ప లోపాలను ఏ మేరకు సవరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.